afternoon and welcome to the Hindu editorial analysis. Today, 17/6/2024, we are straight away going into the topic. The general elections of 2024 is a true verdict. So straight away the author is using a word called verdict is a judgment. Okay? The judgment of the people. According to the author, he says the general elections, it's true. Okay? It is a very true verdict. So let's go dwell deep down into the article. Many iterations. Straight away the author is using a word like iteration. So iteration ante enti. Okay, నేను ఇంపార్టెంట్ వర్డ్స్ అన్ని మీనింగ్లు చెప్పి నెక్స్ట్ పేజ్లో రాస్తాను. అది మీరు ఇంటరాక్టివ్ సెషన్గా తీసుకోండి. సో స్ట్రైట్గా ఆథర్ గారు ఏమన్నారంటే మెనీ ఇటరేషన్స్ అంటున్నారు. ఇటరేషన్ అని అనగానే మనకి ఏంటంటే ఓకే అటరెన్సెస్ ఆర్ రెపిటేషన్. అటరెన్సెస్ ఆర్ రెపిటేషన్ అంటే చెప్పిందే మళ్ళీ చెప్పడం. రెపిటేషన్ ఉచ్చారణ అంటాం తెలుగులో. మెనీ ఇటరేషన్స్ ఆఫ్ ద వర్డిక్ట్ అంటే మన June 4th వచ్చిన ఫైనల్ జడ్జ్మెంట్. ఓకే, ఫైనల్ వర్డిక్ట్ అంటే ఏమన్నా జడ్జ్మెంట్. ఏమంటుంది అంటే ఫైనల్ జడ్జ్మెంట్ ఇన్ ద జస్ట్ కంక్లూడెడ్ 2024 మొన్నే కంక్లూడ్ అయిన జనరల్ ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికల్లో ఒకటైతే వన్ థింగ్ ఈజ్ హౌఎవర్ ఆబ్వియస్, ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఆబ్వియస్, వెరీ క్లియర్. వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. అది ఏంటండి అంటే విజువలైట్ వి సెడ్ దట్ దేర్ ఆర్ నో క్లియర్ విన్నర్స్. ఫలానా పార్టీ నెగ్గింది, ఫలానా పార్టీ నెగ్గలేదు అని మనం ఏం చెప్పలేము. ద ఎలక్షన్స్ త్రూ అప్ స్ప్లిట్ వర్డిక్ట్ అంటే రెండు పార్టీలకి అధికారం వచ్చినట్టే, అంటే నంబర్స్ వచ్చినట్టే. ఏది ఇటువైపు ఇండియా బ్లాక్కి వచ్చినట్టే. ఓకే, ఇండియా అన్న బ్లాక్ ఫామ్ చేశారు కదా అపోజిషన్ అన్నందరూ. సో ఇండియా బ్లాక్కి వచ్చినట్టే, ఇటువైపు బీజేపీకి కూడా వచ్చినట్టే, సింగిల్ లార్జెస్ట్ పార్టీ. సో ద ఎలక్షన్ త్రూ అప్ స్ప్లిట్ వర్డిక్ట్. ఎన్డీఏ ఆర్ 294, ఇండియా బ్లాక్ క్రాసింగ్ ద 230. క్లియర్? సో ఇది రివర్స్ చేసింది అనమాట, ఒక ట్రెండ్ని. రివర్సింగ్ అ ట్రెండ్ అండ్ నార్మల్గా ఎలా ఫాలో అవుతుంది. 2014, 2019 జనరల్ ఎలక్షన్స్లోని భారతీయ జనతా పార్టీ క్లియర్ విన్నర్. అంటే అబ్బో చాలా దూరంగా పెట్టి సెకండ్ వచ్చిన వాళ్ళని మంచి నంబర్స్తో వచ్చిందనమాట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మెస్సాయా అయిపోయారు. ఓకే, హీఈస్ బికమ్ వాట్ అకార్డింగ్ టు ద ఆథర్, ఆయన ఒక మెస్సాయా అనమాట. అంటే క్రిస్టియన్స్ అందరూ యేసు ప్రభువుని ఒక మెస్సాయాలా చూస్తారు. అంటే ఎవరైనా ఓకే ఈజ్ అ సేవియర్. ఓకే, హీఈస్ అ సేవియర్ అనమాట. సో మనకి సడన్గా ఒక సేవియర్ దొరికారు. ఓకే, ఆయనే మనకిప్పుడు ఇండియాకి సేవ్ చేసే ఆయన ఎవరు, మన నరేంద్ర మోడీ గారు. క్లియర్? సో ఇప్పుడు మనం ఇక్కడ ఏ వర్డ్స్ పికప్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఒక గడియ మీ పేపర్ ఆపుకుని, ఒక గడియర్ మీ పేపర్ ఆపుకుని చదువుతున్నప్పుడు ఓకే నేను కొన్ని వర్డ్స్ రాస్తాను. ఫస్ట్ ఏముందండి, ఇటరేషన్. మీరేం విన్నారు అది చూసుకుని ఒకసారి వెళ్ళండి. ఇటరేషన్ తర్వాత వర్డిక్ట్. ఓకే, 3 ఏమన్నారు ఆథరు, ఆబ్వియస్. ఆబ్వియస్ మీనింగ్ ఏంటి. తర్వాత ఏమిచ్చారు, స్ప్లిట్ వర్డిక్ట్. స్ప్లిట్ వర్డిక్ట్. ఓకే, వర్డిక్ట్. ఫైనల్గా ఏముంది వర్డు, మెస్సాయా. MESSIAH. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు గడి ఆపుకొని మీ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ క్లాస్ ఈ వర్డ్ మీనింగ్స్ రాసుకొని మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ఏమన్నారు, హ్యాస్ డెమోక్రసీ వన్, ప్రజాస్వామ్యం నెగ్గిందా. ఎ లాట్ హ్యాస్ బీన్ రిటన్ అగైన్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ద వర్డిక్ట్. అంటే ఏంటి, ఈ వచ్చిన ఈ జడ్జిమెంట్ మీద చాలామంది చాలా విధాలుగా చాలా పేపర్లోని చాలా రకాలుగా రాశారు. ఎ లాట్ చాలా ఎక్కువ హ్యాస్ అగైన్ బీన్ రిటన్ అగైన్ అబౌట్ ద నేచర్. ఏది ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్ ప్రైమర్లీ ప్రజాస్వామ్యం నెగ్గింది. ప్రజాస్వామ్యం నెగ్గింది. రైట్ వింగ్ ఫోర్సెస్ అంటే ఎవరండి, బీజేపీ వాళ్ళు అనమాట. రైట్ వింగ్ అనగా నేనేమన్నాను, వాళ్ళకు ఒక హిందుత్వ ఎజెండా, పాలరైజేషను అంటే ముస్లిమ్స్ అంటే పడకపోవడం. ఓకే, హిందుత్వ అంటే అంత హిందూయిజం దీని గురించే మాట్లాడే. సో రైట్ వింగ్ ఫోర్సెస్ ఓడగొట్టేశారు జనాలు, హ్యాడ్ బీన్ డిఫీటెడ్. ఓకే,
నథింగ్ కుడ్ బి ఫర్దర్ ఫ్రమ్ ద ట్రూత్. వాస్తవం ఏంటంటే ఎంత దూరంగా అతి దూరంగా తీసుకెళ్ళిపోదాం అనుకున్నా కానీ సత్యం ఏంటంటే ద ఇండియన్ ఓటర్ ప్రప్రథమంగా ఎసెన్షియల్లీ ఎవరండి? రూరల్ ఓటర్స్, అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ప్రూవ్ చేశారు ఏంటి? డిస్టింగ్విషింగ్ గుడ్ అండ్ బ్యాడ్. ఏం చేశారు? డిస్టింగ్విషింగ్ గుడ్ అండ్ బ్యాడ్, నో డౌట్, అసలు డౌట్ ఏం లేదు. అండ్ గేవ్ అ రీజనబుల్ ఆపర్చునిటీ. అపోజిషన్కి కూడా వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఎస్, మేము మీతో ఉన్నాము, ఇప్పుడు మీ గళం వినిపించండి. రీజనబుల్ ఆపర్చునిటీ టు ఆల్టర్, మార్చండి. ట్రజెక్టరీ, ద పాత్. ట్రజెక్టరీ అంటే ఏంటి? ద పాత్ ఆఫ్ ది పాస్ట్ డెకేడ్. గడిచిన 10 కాలాల్లోని ఎటువైపు తీసుకెళ్ళారు రైట్ వింగ్ వాళ్ళు, దాన్ని మీరు కాస్త ఆ దిశానిర్దేశకత మార్చండి. ఎలాగా? బై ఫార్మింగ్ అ కోయలిషన్ ఆఫ్ ది విల్లింగ్. మీతో ఎవరెవరైతే కలిసి వస్తారో వాళ్ళందరినీ మీతో పాటు తీసుకెళ్ళండి. కోయలిషన్, కూటమి, ఆఫ్ ది విల్లింగ్, ఎవరైతే ఇష్టపూర్వకంగా ఉన్నారో. ఓకే, చూడండి, కరెక్ట్గా రాస్తున్నాను అన్నీ మీకు. కూటమి, విల్లింగ్, ఇష్టం ఎవరికి ఉందో, ఇష్టం అన్నమాట. ఓకే, ఇష్టము, ఇష్టము, మా కాదు, ఇష్టము. దిస్ కుడ్ దెన్ హ్యావ్ బీన్ వ్యూడ్. ఈ ఇచ్చిన జడ్జ్మెంట్, ప్రజా తీర్పు ఎలా చూడొచ్చు మనం? క్లియర్ మెసేజ్. ఓకే, క్లియర్ మెసేజ్ అగేన్స్ట్ నియంత పరిపాలన, అథారిటేరియనిజం, అగేన్స్ట్ నియంత పరిపాలన. అంటే 10 ఏళ్ళు బీజేపీ కాస్త ఆథర్ గారి ప్రకారం కాస్త టైరెంట్గా, ఓ డిక్టేటర్లా పరిపాలించింది. దానికి విరుద్ధంగా ఇచ్చారనమాట. ఇన్స్టెడ్ ఎ డిస్యూనైటెడ్ అపోజిషన్ ఫెయిల్డ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిట్యువేషన్. సో చూడండి, ప్రజా తీర్పు వాళ్ళకి ఇస్తే వాళ్ళందరూ కలిసికట్టుగా కూటమిగా ఉండకుండా మళ్ళీ ఎవరి చేతిలో పెట్టారు తీసుకెళ్ళి? బీజేపీ 3.0, రాదర్ ఎన్డీఏ 3.0 అయ్యిందనమాట. సో ద ఇండియా బ్లాక్ విచ్ ఫెయిల్డ్, చూడండి ఎంత ఓపెన్గా రాతారు, ఇట్ ఫెయిల్డ్ టు ఫర్మ్ అప్. ఓకే, ఇట్ ఫెయిల్డ్ అంటే ఓడిపోయింది. ఎందుకు? ఎలక్షన్ల ముందుగానే వీళ్ళు ఏం చేయాలి? మనకు కానీ పవర్ వస్తే మనందరం కలిసి కూర్చుందాము అని అనాలి. సో ఇట్ ఫెయిల్డ్ టు ఫర్మ్ అప్ అనగానే బికమ్ క్లియరర్, స్ట్రాంగర్, మోర్ డెఫినెట్. బికమ్ క్లియరర్, స్ట్రాంగర్, ఇంకా ఏమైనా రాతర్ గారు? ఆయన ఫర్మ్ అవ్వాలి, చాలా ఫర్మ్గా డెసిషన్ తీసుకోవాలి, దృఢ సంకల్పం, డెఫినెట్గా అండ్ డెఫినెట్గానే ఎలక్షన్ల ముందే, ప్రయర్ టు ది ఎలక్షన్ల ముందే ఒకవేళ కానీ మనకి అధికారం వస్తే ఎవరు పరిపాలిస్తారు, ఎవరు లీడర్ అవుతారు, ముందుగానే వాళ్ళు క్లియర్గా, స్ట్రాంగ్గా, డెఫినెట్గా చెప్తుంటే ఎంత బాగుండు. కానీ దే ఫెయిల్డ్. మళ్ళీ ఎలక్షన్ ముందు రాలేదు, ఎలక్షన్ తర్వాత కూడా వన్స్ అగైన్ టు యునైట్, కలిసికట్టుగా, వెన్ ద టైమ్ కేమ్ ఫార్ మినిస్ట్రీ ఫార్మేషన్. అవకాశం వచ్చింది, ఎవరు ఏ మినిస్ట్రీ ఏంటి అన్నీ వచ్చాయి. ఓకే, పోస్ట్ ద ఎలక్షన్, పోస్ట్ అంటే ఎలక్షన్ తర్వాత కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇన్ దట్ సెన్స్ ద అపోజిషన్, అక్కడ వాళ్ళు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత కూడాను ఫర్మ్గా, క్లియర్గా, స్ట్రాంగ్గా, డెఫినెట్గా ఒక నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ప్రజా తీర్పుని వాళ్ళు అక్కడ ఇండియన్ ఓటర్ని అపోజిషన్ ఫెయిల్ చేసింది. ఓటర్ ఫెయిల్ చేయలే, అపోజిషనే ఫెయిల్ చేసింది. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఏంటేంటి ఇంపార్టెంట్ వర్డ్స్, మళ్ళీ పేపర్ పట్టుకొని చూడండి. ఓకే, సో విల్ గో ఫర్ ది ఇంపార్టెంట్ వర్డ్స్ హియర్. ద ఫస్ట్ వన్, రైట్ వింగ్ అంటే ఎవరు? ఓకే, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి, రైట్ వింగ్ అంటే ఎవరు. తర్వాత ఏం చేద్దాం? డిస్సర్నింగ్, DISCERNING, డిస్సర్నింగ్ అంటే ఏంటి. తర్వాత ట్రజెక్టరీ, ఓకే, ట్రజెక్టరీ అంటే ఏంటి. తర్వాత కోయలిషన్ ఆఫ్ ద విల్లింగ్ అంటే ఏంటి. కోయలిషన్
ఆఫ్ ద విల్లింగ్. ఈ పారాగ్రాఫ్ మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వినండి, పేపర్ పట్టుకుని ఫాలో అవ్వండి. వెంటనే నెక్స్ట్ పేజ్లోని నేను ఇలా వర్డ్స్ రాస్తున్నాను, ఈ వర్డ్ మీనింగ్ ఏంటి అని మీరు ఎంత విన్నాము, రికాల్ వాల్యూ అంటాం. ఓకే, సో ఐ రైటింగ్ కోయలిషన్ ఆఫ్ ద విల్లింగ్. నెక్స్ట్ ఏమన్నారు, అథారిటేరియనిజం. అథారిటేరియనిజం అంటే ఏంటి? తర్వాత ఫర్మ్ అప్. ఓకే, దే హ్యావ్ టు ఫర్మ్ అప్ ముందుగానే, ఎలక్షన్ ముందే. సో ఇవన్నీ స్లైడ్ 2లో మనకు వచ్చిన వర్డ్స్. ఓకే, స్లైడ్ 3 ఏమంటారు ఆథర్ గారు? స్లైడ్ 3లోని ఇప్పుడు ఏమన్నారంటే ఆయన, ఓకే, ద బీజేపీ అలయన్స్ కూటమి మేనేజ్డ్ స్లిమ్ విక్టరీ. ఓహ్, బాగా దుడ్డుగా ఏం లేదు, చాలా పల్చగా విక్టరీ వచ్చింది. దో ద బీజేపీ స్టాలీ ఆఫ్ 240, బీజేపీకి ఎన్ని వచ్చినాయండి? 240. కానీ వాళ్ళకి రావాల్సిన సింపుల్ మెజారిటీ కన్నా ఫెల్ వెల్ షార్ట్, చాలాగా దూరంగా పడిపోయాయి. లాస్ట్ టైం 303 వచ్చాయి, ఈసారి 63 తగ్గించారు జనాలే. ద పార్టీ లాస్ 63 సీట్లు. ఓపెన్ చెప్తున్నారు చూడండి, 63 సీట్స్ కంపేర్ టు 2019 ఎన్ని? 303. అండ్ వాస్ ఫోర్స్డ్ అంటే ఏంటి? ఫోర్స్డ్ టు డిపెండ్ ఆన్ టీడీపీ 16 సీట్లు, జనతాదళ్ యునైటెడ్ జేడీయూ 12, లోక్ జనశక్తి పార్టీ రామ్విలాస్ 5 అండ్ ఒక మాటలీ. చూడండి ఎంత మంచి వొకాబులరీ వాడారు. అక్కడైనా కంపెల్డ్ అన్నారు, ఇప్పుడు ఇక్కడ ఓకే మన ఎంకే నారాయణన్ గారు ఆయన బయలైన్, ఆయన వెంటనే ఏమన్నారు, ఒక మాట్లీ క్రూ మీద. మాట్లీ అంటే మిస్లీనియస్, డిస్పారేట్, సెపరేట్. ఓకే, మిస్లీనియస్ గ్రూప్స్ అంటాం కదా, కానీ వీళ్ళందరూ మనతోనే ఉన్నారు. ఓకే, డిస్పారేట్, DISPARATE, ఒక డిస్పారేట్ సెట్ ఆఫ్ అదర్ యాలీస్. ఎన్డీఏతో పాటు అందరినీ కలుపుకోవాల్సి వచ్చింది. అప్పుడు కానీ ఆ మ్యాజిక్ ఫిగర్ ఆఫ్ 272 దాటలేదు. ఎందుకు మ్యాజిక్? 272 ఉంటేనే మనం గవర్నమెంట్ ఫామ్ చేయగలం. ఓకే, సో ద కాంగ్రెస్ 99 సీట్లు, సమాజ్వాదీ 37. ఇది ఏంటి అర్థం పడుతుంది? ఇది మనకి ఏంటి రిఫ్లెక్ట్ చేస్తుందంటే, ఇన్ టర్న్ ద నేచర్ ఆఫ్ ది చర్న్, ఎలా చిలికారు. ఓకే, ద చర్నింగ్. ఓకే, ద చర్నింగ్, ద వే యూ హ్యావ్ మిల్చ్డ్ ఇట్, ద వే ఇట్ ఈస్ చిలకడం అనమాట. ఓకే, కవం పెట్టి చిలికినట్టు, ద వే ద చర్న్ దట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ దిస్ టైమ్. జనాల్లో ఎంత వచ్చింది చూడండి. ఎస్, ఇండియా బ్లాక్ వేయాలి అన్న ఒక నానుడు వచ్చిందనమాట. నెవర్ ద లెస్, ఇంత అయినప్పటికి కూడా ఇట్ ఈస్ అ మిస్టేక్. యాజ్ మెనీ అనలిస్ట్, చాలామంది రాజకీయ అనలిస్టులు ఏం చెప్పారు, హ్యావ్ బీన్ వోంట్ టు డూ. వోంట్ మంచి వర్డ్, ఇట్ ఈస్ అ కస్టమ్ ఆర్ ఎ హ్యాబిట్. వోంట్ అంటే ఏంటి? కస్టమ్ ఆర్ హ్యాబిట్ అయిపోయిందనమాట వాళ్ళకి. టు సే దట్ ఎక్స్ట్రీమ్ రైట్ టెండెన్సీస్, ఎక్స్ట్రీమ్ రైట్, బీజేపీ ఏంటి? ఎక్స్ట్రీమ్ రైట్ టెండెన్సీస్ హ్యావ్ బీన్ కర్బ్డ్, తొక్కిపడేశారు. హ్యావ్ బీన్ కర్బ్డ్, హ్యావ్ బీన్ crushed, have been crushed. Okay, all these things have been crushed. Okay, ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు? ఎక్స్ట్రీమ్ రైట్ అంటే ఏంటంటే, ద ఎక్స్ట్రీమ్ రైట్ టెండెన్సీస్ ఏంటంటే యాంటీ డెమోక్రసీ. ఓకే, ఒక స్ట్రాంగ్ స్టేట్. సో స్ట్రైట్ అవే మనం ఎక్స్ట్రీమ్ రైట్ టెండెన్సీస్ అనగానే వీళ్ళందరూ ఏంటి? వీళ్ళు యాంటీ డెమోక్రసీ వీళ్ళు. ఓకే, దీస్ ఆర్ ఆల్ యాంటీ డెమోక్రసీ, హ్యావ్ బీన్ కర్బ్డ్. ఎవరన్నా ప్రజాస్వామ్యం విరుద్ధంగా ఉంటే వాళ్ళని మాత్రం తొక్కిపడేశారనమాట. ఫర్ డెమోక్రసీ టు సక్సీడ్, ఓకే, ప్రజాస్వామ్యం నెగ్గాలి అంటే ఇటువంటి పరిస్థితుల్లో, ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్, దేర్ వాస్ ఎవ్రీ నీడ్ ఫర్ స్కిల్ఫుల్ హ్యాండ్లింగ్. చాలా బాగా అన్నారు, నైపుణ్యం ఉండాలి, స్కిల్, డెఫ్ట్ హ్యాండ్లింగ్ అండ్ అ క్లియర్ అండర్స్టాండింగ్. ప్రస్ఫుటంగా అర్థం అవ్వాలి వాట్ రిక్వైర్స్ టు బి డన్. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏం చెయ్యాలి. చూడండి ఎంత క్లియర్గా చెప్పారు. వాట్ రిక్వైర్స్ టు బి డన్, ఏం చేయాలి ఇప్పుడు.
ఏం చేయాలి? వాట్ ద ఇండియా బ్లాక్ గెయిన్డ్, ఓకే, ఈ ఇండియా అన్న బ్లాక్ అంతా కలిపి అగేన్స్ట్గా మోడీ గారికి అగేన్స్ట్ బీజేపీకి అగేన్స్ట్గా అట్ ది హస్టింగ్స్, ఇది ఇంకొక మీనింగ్, వెరీ గుడ్ వర్డ్. ఓకే, అట్ ది హస్టింగ్స్ అంటే అట్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది ఎలక్షన్ ఏరియా అంటాం కదా, అట్ ది హస్టింగ్స్. చాలా డెఫ్ట్గా హ్యాండిల్ చేశారు. సో అట్ ద హస్టింగ్స్ అంటే ఏంటంటే క్యాంపెయినింగ్. ఓకే, ఇది అసోసియేటెడ్ విత్ అన్ ఎలక్షన్. సో మనం ఏం చేసాం? సో ఇండియా బ్లాక్ గెయిన్డ్ అట్ ది క్యాంపెయినింగ్. క్యాంపెయిన్లోని చాలా గెయిన్ చేశారు. PAIGN, ఓకే, క్యాంపెయినింగ్, NING. సో క్యాంపెయినింగ్ వాజ్ లాస్ట్. వాట్ ద ఇండియా బ్లాక్ గెయిన్డ్ అట్ ది క్యాంపెయినింగ్ వాజ్ లాస్ట్ when the combination, అసలు వాళ్ళకి ఓటర్లు అందరూ వాళ్ళకి ఫర్గా వేశారు. 240 వరకు పట్టుకొచ్చారు. ఎక్కడి వరకు బాగుంది ఇండియా బ్లాక్, ఎక్కడి నుంచి చూడండి ఓడిపోయారు. ఎందుకు? when the combination failed to seize the moment. దొరికిన ఆపర్చునిటీని ఏం చేయాలి? they should grab it, they should take it under control, seize the moment. అది చేయకుండా they allowed the BJP to inveigle, ప్యాంపర్, బుజ్జగించారు. బీజేపీ వాళ్ళు ఏం చేశారు? వెంటనే వాళ్ళు బుజ్జగించారు. ఎవరెవరిని? టీడీపీని, జేడీయూని. టు షేర్ ద స్పాయిల్స్ ఆఫ్ ఆఫీస్, టు షేర్ ద స్పాయిల్ ఆఫ్ టు షేర్ ద స్పాయిల్స్ అంటే ఏమన్నారు? బీజేపీ వాళ్ళు మెల్లిగా బుజ్జగించారు టీడీపీని, జేడీయూని. అనగానే ఏం చేశారు? వెంటనే లెట్ us డివైడ్ ద ప్రైజ్ మనీ, లెట్ us డివైడ్ ద ట్రెజర్. ట్రెజర్ అంటే ఏంటి? అధికారం. ఇక్కడ వీళ్ళకి ఆ మనీ, అధికారం, ఇదంతా ఏంటి? అసలు మీనింగ్ ఆఫ్ షేర్ ద స్పాయిల్స్ అంటే మనం వచ్చిన డబ్బులు, వచ్చిన అధికారం, వచ్చిన ట్రెజరు, ఇవన్నీ షేర్ చేసుకుందాం. ఇక్కడ ట్రెజర్ ఏంటండి? అధికారం. ఓకే, ఎంత బ్యూటిఫుల్గా వాడారు చూడండి. ద పవర్, లెట్ us షేర్ ద పవర్. ఓకే, వై ఓన్లీ బీజేపీ షుడ్ సెట్? యూ ఆల్సో కమ్, వీఆర్ ఆల్ ఇన్ ద ఎన్డీఏ అని అందరికీ మినిస్ట్రీ పోర్ట్ఫోలియోలు ఇచ్చారు ఎవరు? మోడీ గారు. సో లెట్ us షేర్ ద స్పాయిల్స్ ఆఫ్ ఆఫీస్. ద విన్నర్ హ్యాస్ బీన్ ద ప్రైమ్ మినిస్టర్. ఎవరైతే జనాలు వద్దనుకున్నారో మళ్ళీ ఆయనే నెగ్గారు. ఎలాగా? త్రూ స్ట్రాటజమ్స్, క్లెవర్ ప్లాన్స్. ఎత్తుకు పై ఎత్తులేసాడు. ఓకే, ఎత్తుకు పై ఎత్తేసాడు అనమాట ఆయన. సో త్రూ స్ట్రాటజమ్స్, త్రూ ఎలాగంటే ఆయన స్ట్రాటజమ్స్ అనమాట. అంటే ఏంటి? ఒక ప్లాన్, ఒక స్కీమ్. ఆయన ఏం చేశారు? హీ అవుట్ విట్ ద ఒపోనెంట్స్. ఆయన తెలివితేటలతోని హీ అవుట్ విట్ ది ఒపోనెంట్స్. వాళ్ళకన్నా చాలా తెలివితేటలతోని అపోనెంట్స్ని ఆయన డెసిషన్ వచ్చిన తర్వాత అందరినీ కలుపుకొని, రాదర్ దాన్ ఎలక్ట్రల్ వర్డిక్ట్. జనాలు మాత్రం అతనితో లేరు, కానీ ఆయన పార్టీలు, కూటమి అన్నీ కలిపి ఆయన అధికారంలోకి వచ్చారు. అచీవ్డ్ హిజ్ అంబిషన్. ఆయన అంబిషన్ ఏంటి? ఆఫ్ బికమింగ్ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద థర్డ్ టైం. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటి? ఓకే, ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్లోని ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటి? ఈ పారాగ్రాఫ్లో మనకి ఏంటంటే ఇంపార్టెంట్ వర్డ్స్? ఫస్ట్ కంపెల్డ్. ఓకే, కంపెల్డ్. తర్వాత మాట్లీ, MOTLEY, మాట్లీ. తర్వాత ఏమన్నారు ఆయన? ఓకే, చర్న్, CHURN, ఆథర్ గారు. తర్వాత ఎక్స్ట్రీమ్ రైట్ టెండెన్సీస్, చెప్పాను కదా, యాంటీ డెమోక్రసీ. ఎక్స్ట్రీమ్ రైట్ టెండెన్సీస్ అంటే ఏంటి? ఓకే, మీనింగ్. తర్వాత ఏమన్నారు? కర్బ్డ్, CURBED. ఓకే, కర్బ్ చేశారు. తర్వాత ఏమన్నాం మనం? ఓకే, వోంట్ టు డూ. తర్వాత కర్బ్డ్ అయిపోయింది. డెఫ్ట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద సిట్యుయేషన్. క్లియర్? ఎవ్రీ స్లైడ్ తర్వాత మీరు ఆపి పేపర్ పట్టుకుని ఏం చదివాం, ఏంటవుతోంది అన్నది మాత్రం చేయండి, మర్చిపోకండి. క్లియర్? దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఇంప్రూవ్ ఇన్ ది వొకాబులరీ అండ్ యూసేజ్ ఆఫ్ ద వర్డ్. రేపొద్దున మన పరీక్షలోని సరేనేం, యాంటమ్, క్లోజ్ టెస్ట్ అన్నిటికీ పనికి వస్తుంది. డెఫ్ట్ హ్యాండ్లింగ్. తర్వాత హస్టింగ్స్, HUSTINGS. హస్టింగ్స్ అంటే ఏమన్నాను? జ్ఞాపకం తెచ్చుకోండి. సీజ్ ద మూమెంట్. ఎలక్షన్లు తర్వాత వీళ్ళందరూ కానీ కలిసి ఉంటే
ఓకే, మోడీ 3.2 వచ్చేది కాదు. వాళ్ళు అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదు. సో వెంటనే మోడీ గారు ఏం చేశారన్నాను నేను, బుజ్జగించేశారు. ఇన్వీగల్. నెక్స్ట్ వర్డ్ ఏంటి, అందరం కలిపి మనందరం కూటమిలో ఉన్నాం కదా, లెట్ us షేర్ ద స్పాయిల్స్ అని అన్నాడు ఆయన. అక్కడ ఆస్తో ట్రెజరో కాదు, ఇక్కడ షేరింగ్ ద స్పాయిల్స్ అంటే ఏంటి, అధికారం, అందరూ కలిపి ఆఫీస్లో కూర్చుందాం అన్నాడు ఆయన. తర్వాత ఏమన్నాడు, స్ట్రాటజమ్స్. స్ట్రాటజమ్స్, GEMS. ఓకే, సో చాలా తెలివిగా స్ట్రాటజమ్స్ వేసాడు ఆయన. ఇవి ఇంపార్టెంట్ వర్డ్స్ ఫ్రమ్ ఈ స్లైడ్. ఓకే, ఈ స్లైడ్లోంచి నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు, ఆల్ దట్ కెన్ బి సెట్ ఫర్ నౌ ఇస్ దట్ ఎలక్షన్ అవుట్కమ్ కుడ్ పాసిబ్లీ. ఇప్పుడు మనం అంతా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎలక్షన్స్ సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ అంటే ఏమొచ్చింది బయటకంటే, కుడ్ పాసిబ్లీ లోవర్ ద రిస్క్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, ఇప్పుడు భారతదేశం ఇన్ని రోజులు రిస్క్లో ఉంది. స్లైడింగ్ టువర్డ్స్ ఆటోక్రసీని మనం కాపాడుకోగలిగాం. ఆటోక్రసీ అంటే సెల్ఫ్, నేనే అంతా అన్న నియంత పరిపాలన నుంచి మనం మళ్ళీ మన భారతదేశాన్ని నియంత టైప్లో పరిపాలించడానికి 10 ఏళ్ళు. ఇప్పుడు దాన్ని మనం కాస్త అటువైపు జారకుండా మళ్ళీ ప్రజాస్వామ్యం తెచ్చుకున్నాం. హౌ లాంగ్ సచ్ సిచ్యువేషన్ విల్ ప్రివెయిల్, ఎన్ని రోజులు ఉంటుంది ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈయనకి 10 ఏళ్ళ నుంచి ఇదే అలవాటు, ఆయన మారడేమో. హౌ లాంగ్ సచ్ ఎ సిచ్యువేషన్ విల్ ప్రివెయిల్ ఈజ్ హౌఎవర్ అన్సర్టన్. డెఫినెట్గా చెప్పలేం. అన్సర్టన్, కెనాట్ బి సెడ్ డెఫినెట్లీ. ఓకే, ద ప్రైమ్ మినిస్టర్ మోడీస్ థాట్ ప్రాసెస్, ఆయన ఆలోచన విధానం. ద వర్డిక్ట్ ఈస్ నాట్ ఎ రెప్యూడియేషన్, డిసోన్ చేసేయండి, ప్రజా అభీష్టం ఇలాగుంది, సో మీరు మీ పాత బిహేవియర్ని వదులుకోండి అని జనాలు చెప్పినా కూడా, ఇన్ ప్రైమ్ మినిస్టర్ మోడీస్ ఆలోచన శైలి, ద వర్డిక్ట్ ఈస్ నాట్ ఏ రెప్యూడేషన్ ఆఫ్ హిస్ డాక్ట్రీన్. ఆయనకు నమ్మకం ఉంది కదా, ఆయనకు బిలీఫ్ ఉంది ఆఫ్ హిస్ డాక్ట్రీన్ ఆఫ్ హౌ టు వీల్డ్ పవర్, హౌ టు మేనేజ్ పవర్. ఆయనకంటూ ఒక పద్ధతి ఉంది, 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు కదా. దో ఒక ఓవర్వెల్మింగ్ మ్యాండేట్, ఓవర్వెల్మింగ్ అంటే అనూహ్య రీతిలో ఇతనికి అగెయిన్స్ట్గా జనాలు ఓటు వేసినప్పటికి కూడాను. ఓకే, ఓవర్వెల్మింగ్ మ్యాండేట్. ఓవర్వెల్మింగ్ అనగానే మనకేమవ్వాలి, ఓకే, చాలా ఒక ఎలక్షన్లోని అందరు ఓటర్లు ఇతనికి ఇచ్చారంట ఓవర్వెల్మింగ్ సపోర్ట్ టు స్పెసిఫిక్ పార్టీ వారి క్యాండిడేట్. ఇతనికి ఇవ్వకుండా ఈసారి ఏం చేశారు, ఇండియా బ్లాక్ ఇచ్చారు. ఓకే, దో అన్ ఓవర్వెల్మింగ్ మ్యాండేట్ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ సెట్ ద సీల్ ఆన్ హిస్ మెజారిటేరియన్ అవుట్లుక్. ఓకే, ఆయనకు కానీ ఓవర్వెల్మింగ్గా మ్యాండేట్ ఇచ్చిండుంటే అప్పుడు ఆయన ఇది మోడీ గవర్నమెంట్ అని సీల్ వేసేవాడు అనమాట ఆన్ హిజ్ మెజారిటేరియన్ అవుట్లుక్. జనాలందరూ అభీష్టం మేరకు నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను అని ఆయన ముద్ర ఒకటి వేసేవాడు 3 సార్లు. దిస్ కెన్ వెల్ బి డిస్టింగ్విష్డ్. ఎలా అంటున్నారు ఆథర్ గారు, దిస్ కెన్ వెల్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ఎ కేర్ఫుల్ రీడింగ్. చాలా జాగ్రత్తగా చదివితే ప్రైమ్ మినిస్టర్ గారి ఎలక్షన్ల తర్వాత స్టేట్మెంట్లు ఏమిచ్చారైనా, ఇన్ హిస్ థర్డ్ టర్మ్ ద ప్రైమ్ మినిస్టర్ గారు అపియర్స్ సెట్ టు ప్రూవ్ యట్ అగైన్, మళ్ళీ ఈజ్ రెడీ టు ప్రూవ్ ఏంటంట, దట్ హీ ఈజ్ నో కన్సెన్సస్ బిల్డర్. జనరల్ అగ్రిమెంట్, అందరి అభీష్టం మేరకు నేనుండను, జనరల్ అగ్రిమెంట్ అలాంటి టైప్ కాదు, నేను డెసిషన్ తీసుకుంటాను. ఓకే, నో కన్సెన్సస్ బిల్డర్ ఆర్ దట్ he would give up his polarization. అంటే ముస్లింలు హిందువుని డివైడ్ చేసి అతని ఆలోచన శైలిని నేనేదో మార్చుకుంటాను అలా అనుకోకండి, అలా ఉండదు. ఈసారి కూడా నేను ఎలా రన్ చేద్దాను కూడా అలాగే ఉంటుంది. ఆయన ఎప్పుడు చెప్పారండి, పోస్ట్ ఎలక్షన్లోని స్టేట్మెంట్స్ ఇచ్చారు మోడీ గారు ఎలక్షన్స్ చెప్పారనమాట, ఆయన ఆలోచన విధానం. సో ఈ పారాగ్రాఫ్లో మనకు వచ్చిన వర్డ్స్ ఏంటి,
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చింది ఏంటండి? స్లైడింగ్ టువర్డ్స్, ఎటువైపు జారుతోంది? స్లైడింగ్ టువర్డ్స్ ఆటోక్రసీ. తర్వాత ఏమన్నారు? రెప్యూడియేషన్. ఆయన వదిలేసుకుంటారేమో అనుకోకండి, రెప్యూడియేషన్. తర్వాత ఆయనకంటూ ఒక సిద్ధాంతం ఉంది, ఒక డాక్ట్రీన్ ఉంది. ఓకే, ఆయనకంటూ ఒక డాక్ట్రీన్ ఉంది. తర్వాత ఏమన్నారు ఆథర్ గారు? వీల్డ్ పవర్. ఈ నోస్ హౌ టు వీల్డ్ పవర్. తర్వాత ఏమన్నారు? ఓవర్వెల్మింగ్ మ్యాండేట్. ఓవర్వెల్మింగ్ మ్యాండేట్ పీపుల్గా నిచ్చునుంటే ఈయనకి ఆయన ముద్ర వేసేవాడు కదా, మోడీ స్టాంప్ అని ఒకటి ఉండేది మనకి. డిసర్న్డ్, DISCERNED, డిసర్న్డ్ అంటున్నాడు తర్వాత ఆథర్ గారు. తర్వాత హీఈస్ నో కన్సెన్స్ బిల్డర్. కన్సెన్సెస్, జనరల్ అగ్రిమెంట్, నో కన్సెన్సెస్ బిల్డర్. ఎవరు? ప్రధానమంత్రి గారు. ఆయనకు ఒక టైటిల్ కూడా ఇచ్చారు ఈ ఆథర్ గారు, నో కన్సెన్సస్ బిల్డర్. ఓకే, ఫైనల్గా ఏమన్నారు? పోలరైజింగ్ వ్యూస్ ఇంకా అలాగే ఉన్నాయి. ఓకే, పోలరైజింగ్ వ్యూస్ అలాగే ఉన్నాయి, పటిష్టంగా ఏది మారలేదు అని అంటున్నారు ఆథర్ గారు. క్లియర్? రైట్. నౌ లెట్ us go in for the నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ ఏం చెప్తాను చూడండి. రీడింగ్ ద సైన్స్ అంటే ఈయన కొన్ని సైన్స్ పంపిస్తున్నారు, దాన్ని మనం చదివితే మనకు తెలుస్తుంది. ఏంటది? ఆల్రెడీ ద సైన్స్ ఆర్ దేర్ ఫర్ ఆల్ టు సీ. అప్పుడే మోడీ గారు ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నది అందరికీ ప్రస్ఫుటంగా ఆయన బిహేవియరల్ ప్యాటర్న్లోని సైన్స్ ఆర్ దేర్ ఫర్ ఆల్ టు సీ, అందరు చూసేవచ్చు. ద న్యూ క్యాబినెట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిమైన్ ఎసెన్షియల్లీ ద సేమ్. 2014 నుంచి ఎవరున్నారో వాళ్ళే ఉన్నారు. దిస్ ఈజ్ అ గుడ్ సైన్. ఇది శుభసూచకమే. As any that the Prime Minister does not think it is necessary. This is a good sign as any. This is a very good sign. As any that the Prime Minister does not think, అతను అలా ఆలోచించలేదు, it is necessary to effect a change, మార్చాలి అనేం అనుకోలేదు ఆయన. Or even consult, వెళ్ళి అపోజిషన్ని, ఏమండి నేను ఇలా అనుకుంటున్నాను నా క్యాబినెట్ని, మీరేమంటారు, మీ ఆమోదం ఏంటి? కన్సల్ట్ ఎనీవన్ ఇన్ ఎనీ ఎక్సర్సైజ్. ఓకే, అగైన్ మళ్ళీ ఎవ్రీథింగ్ పాయింట్స్ టు ఎవరికండి? ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ డీలింగ్ విత్ హిస్ న్యూ క్యాబినెట్ అండ్ హిస్ న్యూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్ యాజ్ ప్రీవియస్లీ. గడిచిన 10 ఏళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు మోడీ గారు, ఏం మారలేదు. ఆయన పరిపాలన దక్షత, ఆయన విధానంలోని ఇట్ అపియర్స్ ఎక్స్ట్రీమ్లీ అన్లైక్లీ దట్ ఎనీ మేజర్ షిఫ్ట్, మనం ఏదో మేజర్గా చాలా మారిపోతాయి అని అనుకోవడం మనం ఓ భ్రమలో ఉన్నట్టు. ఏవి మారవు. ఓకే, గడిచిన కాలంలో ఎలాగైతే ఆయన వ్యవహారిక శైలి ఉందో అలాగే ఉంటుంది. ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూచర్ లెజిస్లేషన్, భవిష్యత్తులో రాబోయే కొత్త చట్టాలు విల్ అక్కర్. ద పాస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ అసర్టింగ్, స్టేటింగ్ వెరీ కాన్ఫిడెంట్లీ ఆర్బిట్రరీ అథారిటీ, నేను చెప్తున్నాను మీరు ఫాలో అవ్వండి. ఓకే, టు అచీవ్, ఆయన అనుకున్న గోల్స్ ఉంటాయి కదా, ఏం అచీవ్ చేద్దాం అనుకున్నాను భారతదేశానికి, దట్ ద ప్రైమ్ మినిస్టర్ కన్సిడర్స్ డిసైరబుల్, ఇవి నాకు కావాలి అనుకున్నవన్నీ ఆయన he will assert arbitrarily, very authoritatively, the past practices ఏవి మారవు, ఫ్యూచర్ లెజిస్లేషన్ కూడా ఆయన అనుకున్నవే చేస్తారు. ఆయన ఇన్నాళ్ళు ఎలాగైతే బిహేవ్ చేస్తున్నారు అలాగే ఉన్నారు. కొత్త క్యాబినెట్లోని ఎవరిని తీసుకోవాలి, ఏం చేయాలని అపోజిషన్ కన్సల్ట్ చేసి తీసుకుందామన్న ఎక్సర్సైజ్ ఆయన చేయలేదు. ఎందుకంటే నేను ఈ గవర్నమెంట్లో బాగుంది, నాకు ఈ మినిస్టర్లు బాగున్నారు, సో ఇదే కంటిన్యూ చేస్తాను. ఇది ఒక శుభానికి చిహ్నమే. సో కన్సిడర్స్ డిజైరబుల్ is hence likely to continue. This will remain the Prime Minister's leitmotif. Oft repeated theme అన్నమాట. ఆఫ్ట్ రిపీటెడ్ థీమ్ ఏంటంటే అదే రిపీట్ అవుతూ ఉంటుంది. లెయిట్ మోటివ్ దిస్ టైమ్ అరౌండ్, ఈసారి కూడా, దిస్ టైమ్ అరౌండ్ యాజ్ వెల్, ఈసారి కూడా అదే ఉంటుంది.
ఏముంటుంది, ఆయన అనుకున్న పద్ధతిలోనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి రెండే మంచి వర్డ్స్ వాడారు. ఏంటది? అసర్టింగ్, ఓకే, ఆర్బిట్రరీ, క్లియర్, ఆర్బిట్రరీ ఏమన్నావు, అథారిటీ. ఓకే, ఇది ఒక వర్డ్, చాలా మంచి వర్డ్ వాడారు. రెండోది ఏంటి? లెయిట్ మోటివ్, LEITMOTIF. ఈ రెండు పారాగ్రాఫ్లోనే ఆథర్ గారు వాడారు. ఇంపార్టెంట్ వర్డ్స్ మనకి. క్లియర్? నెక్స్ట్ ఏమంటారు? నెక్స్ట్ ఏమంటారు చూడండి. Let us bring down the slide a little. Yeah. More to the point, there seems to be little hope. మనకి ఏదో చిన్న ఆశ అది కూడా లేదు. దట్ ద ప్రైమ్ మినిస్టర్ వైల్ పుషింగ్, ప్రైమ్ మినిస్టర్ గారు మల్టీపోలారిటీ అంటే ఒక్కొక్క కమ్యూనిటీకి ఇలా పుష్ చేస్తారు. అంటే ఎక్స్ట్రీమ్స్ అని పోలరైజ్ చేసేస్తారు. హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జొరాస్ట్రియన్, పంజాబీస్ విడదీసేస్తారనమాట. ఒకవేళ పుషింగ్ ఫర్ మల్టీపోలారిటీ ఆన్ ద గ్లోబల్ స్టేజ్, ప్రపంచ పటం మీద, అండ్ సీకింగ్ అ గ్రేటర్ గ్లోబల్ సే. మోడీ గారు అంటే ద లీడర్ ఆఫ్ ద ఫ్యూచర్ అన్నట్టుగా ఫర్ ది ఎక్కడండి ఇవన్నీ, గ్లోబల్ సౌత్ ఇంటర్నేషనల్లీ. సాలిడ్ ఏ కంట్రీస్ వస్తాయి? గ్లోబల్ సౌత్ ఇంటర్నేషనల్లీ కంట్రీస్ ఏవిరా అన్న అంటే మనకి ఇప్పుడు ఏవేవి వస్తాయి? మనకి గ్లోబల్ సౌత్ అనగానే మనకి ఏవేవి వస్తాయంటే, గ్లోబల్ సౌత్ ఏంటంటే ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్, ఏషియా ఎక్స్క్లూడింగ్ ఏంటి, ఇజ్రాయెల్, జపాన్ అండ్ సౌత్ కొరియా, ఓసియానా ఎక్స్క్లూడింగ్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్. సో ఇవి దీస్ ఆర్ ది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ద గ్లోబల్ సౌత్ బ్రాడ్లీ కంప్రైజెస్ ఇవన్నీ. ఓకే, గ్లోబల్ సౌత్లో ఏవి ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్, ఏషియా ఎక్స్క్లూడింగ్ ఇజ్రాయెల్, జపాన్ అండ్ సౌత్ కొరియా, ఈ మూడు ఉండవు ఏషియా అనగానే. అండ్ ఓషియానా అనగానే ఇందులో ఏ రెండు ఉండవు? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఇది అన్ని చోట ఎస్ ద ఫ్యూచర్, భవిష్యత్తులోని గ్రేట్ మోడీ గారు అని చెప్తారనమాట. గ్లోబల్ సౌత్ ఇంటర్నేషనల్ వుడ్ అప్లై ద సేమ్ లాజిక్ టు ద సిచ్యువేషన్ ఇండియా. అక్కడ ఏది ఫాలో అవుతున్నారో అదే ఇండియా కూడా అప్లై అవుద్ది. ద ప్రైమ్ మినిస్టర్ డస్ నాట్ సీ ద ఎలక్షన్ రిజల్ట్స్ యాజ్ అ వర్డిక్ట్. ఓకే, ఎవరు? నరేంద్ర మోడీ గారు మాత్రం ఈ ఎలక్షన్లో వచ్చిన ప్రజాభీష్టం, ప్రజా తీర్పు, ఓకే, ఇది ఫర్ ఎ చేంజ్, మారాలండి మీరు అని జనాలు ఏం చెప్పినట్లు లేదంట. ఆయనకి అలా అనుకోవటం లేదు ఆయన. రాదర్ ఇంకా హీ పాసిబ్లీ బిలీవ్స్, ఆయన ఇంకా దేన్ని నమ్ముతున్నారంటే దట్ మోర్ ఆఫ్ ద సేమ్, అదే కానీ ఎక్కువ చేసి ఉంటే ఆయన వుడ్ హ్యావ్ ప్రొడ్యూస్ బెటర్ రిజల్ట్స్, ఇంకా బాగా వచ్చేవేమో, నేను తక్కువగా బిహేవ్ చేశానేమో, ఇంకా బాగా బిహేవ్ చేస్తుండే ఇంకా ఎక్కువ వచ్చేవేమో అని అనుకుంటున్నారు. హెన్స్ దెర్ ఇస్ లిటిల్ హోప్. ఇలా ఆయన ఆలోచిస్తున్నారు కాబట్టి మనకి ఇప్పుడు అసలు ఎటువంటి ఆశ లేదు. దట్ ద ప్రైమ్ మినిస్టర్ వుడ్ మోడరేట్, తగ్గుతారు, మోడరేట్గా బిహేవ్ చేస్తారు, టెంపర్ అవుతారు. ఓకే, he will temper the use of సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. అపోజిషన్ మీద వాడతారు కదా ఈయన, ఏంటి, సిబిఐ, ఈడీ, ఓకే, ఈడీ అగేన్స్ట్ ఆల్ అండ్ సండ్రీ. ఎవరెవరైతే అపోజిషన్ వాళ్ళు, సండ్రీ ఎవరెవరైతే చిన్న చితకా వాళ్ళు మాడతారు వాళ్ళ మీద కూడా ఇవన్నిటిని వాడేస్తారు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్. అగైన్ మిస్టర్ మోడీ విల్ బి ఫిక్సేటెడ్. ఆయనకి మళ్ళీ ఒకే దాని మీద ఉంటుంది. దేని మీద టోటల్ ఫోకస్ ఒకదాని మీద ఫిక్స్ అయి ఉన్నారు ఆయన, మార్కులు లేదండి. ఎవరు వాళ్ళు? అర్బన్ ఇండియా. ఇట్ ఈస్ నాట్ ద సబర్బన్ ఇండియా, ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అర్బన్ ఇండియా, విచ్ ఇన్ దిస్ ఎలక్షన్స్ గేవ్ హిమ్ మ్యాక్సిమం సపోర్ట్. ఈయనకి ఎక్కువ సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అర్బన్ ఇండియా. యాస్ మోడీ కెన్ డూ ద డిఫరెన్స్ అన్నట్టుగా ఇచ్చారనమాట. హీఈస్ అన్లైక్లీ టు మేక్ కన్సెషన్స్. అంటే ఆయనకు అసలు ఆలోచన శైలిలో కూడా ఉండదు. కన్సెషన్స్ టు ద వర్కింగ్ క్లాస్, ఎటువంటి డిస్కౌంట్లు ఇవ్వరు ఆయన వర్కింగ్ క్లాస్ ఓటర్ ఫ్యామిలీస్కి. ఓకే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దేనికి కూడా. అండ్ ఇన్ఫార్మల్ వర్కర్స్, మామూలుగా వర్క్ చేసుకునే వాళ్ళు ఎవరికి కూడాను ఆయన ఎటువంటి సపోర్ట్ ఇస్తారు అని అనుకోవడం మన అవివేకం. ఓకే, మన అవివేకం. ఎందుకు? ఓకే, అండ్ ఇన్ఫార్మల్ వర్కర్స్ ఎస్పెషల్లీ దోస్ ఇన్ రూరల్ ఏరియాస్.
వీళ్ళకి వర్కింగ్ క్లాస్ ఓటర్కి, ఓకే, ఓటర్ ఫ్యామిలీస్కి అండ్ ఇన్ఫార్మల్ వర్కర్స్కి ఆయన ఈజ్ అన్లైక్లీ టు మేక్ ఎనీ కన్సెషన్స్. వాళ్ళకి ఏం కన్సెషన్స్ ఉండవు. అన్లైక్లీ అనేసరి కదా అవుతారు. చూడండి ఎంత మంచి వర్డ్, అన్లైక్లీ టు మేక్ కన్సెషన్స్. ది అనౌన్స్మెంట్ ఆఫ్ కిసాన్ నిధి, కిసాన్ అంటే రైతు, వాడి కోసం కొన్ని డబ్బులు, ఓకే, ఆయన కోసం కొన్ని డబ్బులు, రైతు అన్నవారి ఆయన కోసం, షుడ్ నాట్ హెన్స్ బి వ్యూడ్ యాజ్ అ నాడ్. కిసాన్ నిధి పెడతాను అంటే అబ్బా ఈయన ఈజ్ నాడింగ్, ఈజ్ సేయింగ్ ఎస్, కుడ్ నాట్ బి వ్యూడ్ యాజ్ అ నాడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రూరల్ ఫార్మర్ వర్కర్స్. కిసాన్ నిధి పెట్టారు అనగానే ఆయన ఆమోద ముద్ర ఇచ్చారండి రైతులకి, రైతుల భవిష్యత్తుకి అని అనుకోవడం తప్పు. షుడ్ నాట్ హెన్స్ బి వ్యూడ్, ఓకే, దీన్ని అలా చూడడం, ఓకే, తప్పు. ఏమన్నారు అవుతారు? తప్పు అని అంటున్నారు ఆయన. ఓకే, రైట్. ఇక్కడ మనకి ఏ వర్డ్స్ వచ్చాయి? ఇప్పుడు మనకి ఏమొచ్చాయి స్ట్రైట్గా? ఫస్ట్ మల్టీపోలారిటీ, మల్టీపోలారిటీ ఇది ఒక వెరీ గుడ్ వర్డ్. తర్వాత ఏది? గ్లోబల్ సౌత్. చెప్పాను కదా ఏ కంట్రీస్, ఓషియానాలో ఆ రెండు ఉండో, ఓకే. గ్లోబల్ సౌత్ ఏమందాం? గ్లోబల్ సౌత్, ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్లీ, ఓకే. ఏషియా అంటే 3 కంట్రీలు ఉండవు, ఓషియాన్ అంటే ఏ 2 కంట్రీలు ఉండవు, అన్ని చోట ఆల్ అండ్ సండ్రీ, ద ఆల్ అండ్ సండ్రీ. ఫైనల్గా ఏమన్నారు ఆయన ఫిక్సేట్ అయిపోయారు. ఈజ్ ఫిక్సేటెడ్ అర్బన్ ఓటర్ మీదే. తర్వాత ఆయన నాడ్ ఇచ్చారు అంటే దాన్ని ఎలా తీసుకోవాలి? కిసాన్ ఫర్ కిసాన్ అగేన్స్ట్గా అన్నది, ఓకే, రైట్. సో వెన్ ఎవర్ యు ఆర్ రీడింగ్ టుడేస్ పేపర్, పారాగ్రాఫ్ వినండి, విని కొద్దిసేపు ఆపండి. ఈ ఫ్లో ఆఫ్ ది రికార్డింగ్ ఆపి, ఎస్ ఇందులోని ఈ వర్డ్ మీనింగ్లు ఏంటి, ఏం విన్నాము, ఏం రాసుకున్నాం, ఎలా వాడారు అన్నది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ స్లైడ్లో ఏమంటారు? నెక్స్ట్ స్లైడ్లో ఏమంటున్నారు చూడండి. గాయం, హర్ట్, ఆయనకి బాధ కలిగింది కానీ గాయం అవలే. సో నరేంద్ర మోడీ ఈజ్ లైక్లీ టు బీ ఫార్ గ్రేటర్ థ్రెట్. ఇలాంటి నరేంద్ర మోడీ, ఎవరు హర్ట్ అయిన నరేంద్ర మోడీ, ఓకే, ఇంకా పెద్ద భయం అన్నమాట. దేనికి? ప్రజాస్వామ్యం ఉన్న దానికి ఈయన పెద్ద, ఇట్స్ ఎ థ్రెట్. ఇప్పుడు ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది? అండ్ డెమోక్రటిక్ ట్రెడిషన్స్, ప్రజాస్వామ్యంలో ఉండే విలువలు. దాన్ వాస్ మిస్టర్ మోడీ. మార్చ్ ఎండింగ్ అంటే 2014 నుంచి 2024లో ఉండే మోడీకి, ఇప్పుడు మోడీకి ఎందుకైనా గాయమైంది, అలాగని దెబ్బ తగలే. ఈ మోడీ గారు ఎలా బిహేవ్ చేస్తారు? నథింగ్ కుడ్ హ్యావ్ బీన్ మోర్ గాలింగ్. మంచి వర్డ్ ఫర్ హిమ్. హిమ్ అంటే మిస్టర్ మోడీ. చూడండి ఎంత బాగా వాడారు ఆథర్ గారు. నథింగ్ కుడ్ హ్యావ్ బీన్ మోర్ గాలింగ్. సో గాలింగ్ అనగానే అనాయింగ్, ఇరిటేటింగ్ ఆర్ వెక్సింగ్. ఏమంటాం? అనాయింగ్, ఇరిటేటింగ్, ఓకే, ఆర్ వెక్సింగ్. ఎవరికి? మోడీ గారికి. నథింగ్ కుడ్ హ్యావ్ బీన్ మోర్ అనాయింగ్, ఇరిటేటింగ్ ఆర్ వెక్సింగ్ ఫర్ మిస్టర్ మోడీ దట్ ఆఫ్ హిజ్ ఓన్ మెజారిటీ. ఓకే, ఆయనకే మెజారిటీ. వారణాసిలోని ష్రింక్ అయిపోయింది. పాస్ట్ టెన్స్ ఆఫ్ ష్రింక్, మునిగిపోయింది. ఎందుకు? లాస్ట్ టైం 4 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది 2019లో. ఈసారి 1.5 పట్టుకొచ్చారు. 2.5 lakh ఓటర్స్ ఆయనకి అగెన్స్ట్గా ఓటు ఇస్తారనమాట. ఈక్వల్లీ డిసప్పాయింటింగ్. ఇదే బాధ కాకపోతే ఇంకా అడిషనల్గా ఇంకా బాధ ఏంటంటే, వుడ్ హ్యావ్ బీన్ ద ఫ్యాక్ట్ ఇన్ యూపీ. ఉత్తరప్రదేశ్లోని బీజేపీ సఫర్డ్ షాక్ డిఫీట్. ఇది ఈ రోజు కూడా కోలుకోలేకపోతున్నారు. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ చేతిలో ఓడిపోయారు. ఎక్కడ? స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. వీళ్ళు చాలా టైము, చాలా ఎఫర్ట్. రామ్ టెంపుల్ కట్టేస్తే మనకి ఈసారి 400 దాటేస్తారు అనుకున్నారు. కానీ ఎక్కడైతే రామ్ టెంపుల్ ఉందో అయోధ్య, అక్కడ ఎంపీ, ఫైజాబాద్ ఎంపీ సీటు
ఓకే, అయోధ్య వీళ్ళు ఓడిపోయారు, బీజేపీ ఓడిపోయింది. ఎవరితోని? ఒక రిలేటివ్లీ అన్నోన్, అసలు ఈ అపోనెంట్ ఎవరో కూడా తెలియదు, సమాజ్వాదీ పార్టీ ఆయన చేతుల్లో బీజేపీ క్యాండిడేట్ ఓడిపోయాడు. క్లియర్? ఈవెన్ లెస్సర్ మార్టల్స్, అంటే అందరూ మార్టల్ అంటే పర్సన్ హూస్ గోయింగ్ టు డై, అంటే పెద్దగా చెప్పుకోదగ్గలేని మనుషులు కూడాను వుడ్ హ్యావ్ రీజన్ టు బి షాగ్రిన్డ్. వాళ్ళకి ఇంకా కైండ్ ఆఫ్ ఈవెన్ చెప్పుకోదగ్గ అబ్బాయి వీడే పర్లేదండి మామూలు ఓటర్ అండి అనుకునే వాళ్ళు కూడాను వాళ్ళకి ఈయనకి దే స్టార్టెడ్ టు అనాయ్ అండ్ ఇరిటేట్, వుడ్ హ్యావ్ రీజన్ టు ఫీల్ అనాయిడ్ అండ్ ఇరిటేటెడ్. ఓకే, అనాయిడ్ అండ్ ఇరిటేట్ అయిపోయారు అనమాట. దట్ ఫేట్ హ్యాడ్ డెల్ట్ సచ్ ఎ క్రూయల్ బ్లో. నియతి, తలరాత ఇంత వక్రించింది. ఓకే, ఇంత దయాదాక్షిణ్యం లేకుండా ఓకే ఆయనకి తట్టుకోలేని దబ్బౌట్ కొట్టింది. ఓకే, నియతి, తలరాత అంటాం కదా. హ్యాడ్ డెల్ట్ సచ్ ఎ క్రూయల్ బ్లో బీయింగ్ మోడీ. ఆయన మోడీ అవడం వల్ల ఆయన కొత్త ఏరియాస్ చూసుకుంటారు. ఇప్పుడు సీక్ అవెన్యూస్ టు ఓవర్కమ్. ఈ అవమానాన్ని ఎలాగైనా జీర్ణించుకుంటారు. హెన్స్ ద వర్స్ట్ ఈజ్ యెట్ టు కమ్. కనుక నేను ఇలాగుంటేనే ఇలా ఉన్నారు, అసలు నేనేంటో, నాలోని దాగి ఉన్న నిక్షిప్తమైన అసలు మనిషి ఎలా ఉంటాడో చూపెడతాను వీళ్ళకి అని ఆయన ఒక కంకణం కట్టుకున్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది ఆథర్ గారి ప్రకారం. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో మనకి ఇంపార్టెంట్ వర్డ్స్ ఏమి ఉన్నాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏంటి? గాలింగ్. తర్వాత ఫైజాబాద్ సీట్లో మియర్ మార్టల్స్. ఒక్కసారి జీకే క్వశ్చన్లోనే ఫైజాబాద్ అనేది జ్ఞాపకం ఉంచుకోండి. ఓకే, ఫైజాబాద్లో ఏం జరిగింది ఏంటి, వారణాసిలో ఏం జరిగింది, ఎన్ని ఓట్ల మెజారిటీకి తీసుకొచ్చారు, నెగ్గారు కానీ మెజారిటీ ష్రింక్ అయిపోయింది. ఓకే, తర్వాత మనం వొకాబులరీని షాగ్రిన్, తర్వాత ఏం చేద్దాం, కొత్త అవెన్యూస్ వెతుక్కుంటాడు ఇప్పుడు ఆయన. ఓకే, ఎలాగ ఈ అవమానం నుంచి బయటికి రావాలి, ఈ అవమానం నుంచి ఎలా బయటికి రావాలి అన్నది. క్లియర్? అవమానమే కదా మరి. సో ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ ఎట్ G7 ఇన్ ఇటలీ. ఆయన ఇన్వైట్ చేశారు యాజ్ అన్ ఇన్వైటీ. ఓకే, వైల్ యాక్సెప్టింగ్ ద ఇన్విటేషన్ ప్రైమ్ మినిస్టర్ గారిని G7 ఇటలీలో అవుతుంది దానికి పిలిస్తే దాన్ని ఆయన తీసుకున్నారు, యాక్సెప్ట్ చేశారు ఇన్విటేషన్. నో డౌట్, ఆయనకైతే ఎటువంటి డౌట్లు లేవు. ఆయన నమ్మకం ఏంటి? ఇండియాస్ థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ నేనే అని వెళ్ళాడు ఆయన. హీ వుడ్ హ్యావ్ అనదర్ ఆపర్చునిటీ టు స్ట్రట్, అంటే ఆయన స్వాగ్ చూపెట్టడానికి. ఓకే, ఆయన ఎస్ ఇండియా నేను రిప్రజెంట్ చేస్తున్నానని ఒక నడుస్తారు కదా, ఫుల్ ఛాతీ 56 అన్నట్టుగా ఆన్ ద ఇంటర్నేషనల్ స్టేజ్. అండ్ హ్యాడ్ బీన్ ద కేస్ when the G20 was held in Delhi in 2023. ఢిల్లీలో G20 ఎంత కండక్ట్ చేసినప్పుడు ఎంత గర్వంగా ఉన్నారో మోడీ గారు, అదే మోడీ గారిని ఇటలీలో మనం చూస్తాం మనం. ఓకే, బట్ నోయింగ్ ద ప్రైమ్ మినిస్టర్ గారు వ్యవహారిక శైలి తెలిసిన వాళ్ళు, హీ విల్ ట్రై టు కన్వర్ట్ వాట్ ఇన్ ఎఫెక్ట్ వాజ్ ఎ డిఫీట్ ఇంటూ విక్టరీ. వాస్తవానికి ఏదైతే ఆయన ఓడిపోయారో ఓకే ప్రజా అభీష్టం, ప్రజా యొక్క తీర్పులోని దాన్ని ఆయన విజయ సంకేతంగా ఎలా డెవలప్ చేసుకుంటారు, ఎలా మార్చుకుంటారు. సో ఇందులో ఉన్నది మనకు ఒకే వర్డ్, స్ట్రక్ట్. ఇన్వైటీ అంటే పిలిస్తేనే కదా వెళ్తాం, లేకపోతే బేగానే షాదీమే అబ్దుల్లా దీవానా అన్నట్టుగా ఎందుకు అక్కడ పిలవకపోతే. ద రోడ్ అహెడ్ మనం ఎలా చూడాలి? ఇండియా మస్ట్ బి ప్రిపేర్డ్ యాజ్ దేర్ ఇస్ నాట్ మచ్ హోప్ గివెన్ the road ahead. India must be prepared as there is not much hope. ఓకే, పెద్ద భవిష్యత్తు ఏదో మంచిగా ఓకే ఒక అంగరంగ వైభవంగా ఏం కనబట్టలేదు. యాజ్ దెర్ ఇస్ నాట్ మచ్ హోప్ గివెన్ ద డిస్జాయింటెడ్ నేచర్. అంటే ఎనీ మూమెంట్ అపోజిషన్ ఎలాగుంది, కలిసికట్టుగా లేదు. ఎనీ మూమెంట్ చెక్కలు అయిపోవచ్చు. whether the opposition in the country can withstand, opposition అంటే ఇండియా బ్లాక్
అండ్ భారతదేశం నిలబడగలదా? కెన్ ఇట్ విత్స్టాండ్ ద బ్యాటరింగ్? అంటే ఈసారి ఇంకా బీభత్సంగా బిహేవ్ చేస్తాడు ఆయన. చెతగొట్టేయడం, ఈడీని వాడేయడం, ఇన్కమ్ ట్యాక్స్ని వాడేయడం, సిబిఐని వాడేయడం, అన్ని విధాలుగా బ్యాటరింగ్ దట్ ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ లైక్లీ టు అన్లీష్. ఎన్ని రోజులు ఆయన కాస్త కట్టు కూర్చున్నాడు, మడి కట్టుకుని. ఇప్పుడు అలాగే ఉండవు, ఇంక వదిలేస్తాడన్ని. ఎందుకు? ఆయన 75, ఇంకొక 5 ఏళ్ళది 80 వచ్చేస్తాయి. ఆయన భారతదేశాన్ని మారుద్దాం అనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. కానీ అలా లేదండి, మీ ప్రవర్తన ఇలా ఉందండి అని జనాలు చెప్తే, నేను మంచిగా ఉంటేనే ఇలా ఉన్నారు, నేను వర్స్ట్గా ఉంటే ఎలా ఉంటుంది చూడండి అని ఆథర్ గారు చెప్తున్నారనమాట. ఆథర్ గారు అలా రాశారు. సో బ్యాటరింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ లైక్లీ టు అన్లీష్ ఈజ్ యట్ టు బీ సీన్. ఇప్పుడు మోడీ 3.0లో ఎలాంటి ప్రైమ్ మినిస్టర్ని చూస్తారో చూడండి. ఇన్ని రోజులు ఒకలాగా ఉన్నాను, అబ్బెబ్బే ఇప్పుడు కొత్తగా వస్తాను మీకు, ఇవన్నీ తట్టుకోగలదా? టుగెదర్ విత్ అనౌన్సింగ్ ఆయన కొన్ని ప్రతిపాదించారు, a whole new package of programs. ఇవన్నీ ఏం చేయాలంట? ఇంప్రూవ్ చేయాలి ఆయన స్టాచర్ని, ఆయన యొక్క ఎస్ మనిషి అంటే ఎలా ఉండాలి, ఆయన ఆహార్యాన్ని. ఏ ఉన్నారు ఆయన ఒక వర్చస్ని, లేదా ఆయన వాచకాన్ని, లేదా ఆయన విగ్రహాన్ని ఇలాగ ఎత్తి చూపెట్టాలన్నమాట. సో ఎయిమ్డ్ అట్ ఇంప్రూవింగ్ హిస్ స్టాచర్, the prime minister can be expected to be even more intolerant. ఆయన ఇంకా భరించడు ఆయన అపోజిషన్ ఏమైనా పిచ్చిగా మాడితే. అంటే అనకూడదు, కానీ కొన్ని ప్రశ్నలు వాళ్ళు అడిగినప్పుడు ఆయనకి కానీ రుచించలేదు అనుకోండి, ఇన్ని రోజులు చాలా చమత్కారంగా ఇచ్చేవారు ఆన్సర్. అలా ఉండదు, నువ్వు అడిగింది పనికిమాలిన క్వశ్చన్ చెప్పేస్తాడు ఆయన. ఇంక ఇంటాలరెంట్ అయిపోతాడు. ఈజ్ అన్లైక్లీ టు టాలరేట్ ఎనీ అటెంప్ట్స్. ఎవరన్నా వచ్చేసారి కొద్దిగా తగ్గండి, టు మోడరేట్ సమ్ ఆఫ్ ది యాక్షన్స్. వాళ్ళ మీద ఫస్ట్ పెడతాడు, లేదు మీరు ఆగండి అంటాడు ఆయన. దట్ హీ హ్యాడ్ టేకెన్ డ్యూరింగ్ హిస్ ప్రీవియస్ టెన్యూర్స్, 2014 to 2019, 2019 to 2024 తీసుకున్న డెసిషన్స్ని కన్నా బీభత్సంగా ఏమైనా తీసుకుంటే, భయానకంగా ఏమైనా తీసుకుంటే, ఎవరన్నా వచ్చి అయ్యా కాస్త తగ్గండి, మీరు ఆగండి, నేను తీసుకుంటున్నాను అనేస్తారు. ఈజ్ అన్లైక్లీ టు టాలరేట్ ఎనీ అటెంప్ట్స్ టు మోడరేట్. తగ్గండి సార్, సమ్ ఆఫ్ ది యాక్షన్స్ మీరు తీసుకుంటున్న ఇప్పుడు చేస్తున్న పనులు, హీ హ్యాడ్ టేకెన్ డ్యూరింగ్ అప్పుడు తీసుకున్నవి అంతకన్నా. సో ఇప్పుడు మనం చూడొచ్చు రెడీగా ద మిస్యూజ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ అండ్ అదర్ ఏజెన్సీస్, అంటే ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నిటిని మామూలుగా కాదు మిస్యూజ్ అయినా చేయొచ్చు. అండ్ అదర్ ఏజెన్సీస్ క్యాన్ బి ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ. ఎస్, ఇంకా ఎక్కువగా, ఇంకా రెన్యూడ్ విగర్తో వీటిని పనిచేయమంటాడు. రెన్యూడ్, బాగా కొత్త శక్తి తెచ్చుకోండి, కొత్త ఎనర్జీతో వర్క్ చేయండి, అపోజిషన్ని పడిపోండి అన్నట్టుగా ఇచ్చేస్తాడు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవచ్చు అనమాట. క్లియర్? ఈ పారాగ్రాఫ్లో మనకి ఏ ఇంపార్టెంట్ వర్డ్స్ వచ్చాయి? ఈ పారాగ్రాఫ్లో ఏమొచ్చాయంటే, ఫస్ట్ మనకి బ్యాటరింగ్ ఏంటండి, ఇది ఫస్ట్ది బ్యాటరింగ్. నెక్స్ట్ అన్లీష్. నెక్స్ట్ ఏమొచ్చింది వర్డ్ మనకి? ఓకే, స్టాచర్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, స్టాచర్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. సో నెక్స్ట్ ఏమంటారు? క్లియర్? నెక్స్ట్ ఏమంటారు చూడండి. ఫార్ మిస్టర్ మోడీ ద 2024 లోక్సభ ఎలక్షన్. మోడీ గారికి 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఆయన ప్రాజెక్ట్ అనమాట. అసలు అది ఆయన బేబీ అనుకోండి. అండ్ హిస్ ప్రాజెక్ట్ ఎలోన్, ఆయన ప్రాజెక్టే. హీ హ్యాడ్ ఇన్వోక్డ్ గాడ్, ఆయన ఫస్ట్ టైం దేవుణ్ణి కూడా ఎలక్షన్లో కల్పిస్తాడు. ఓకే, గాడ్ హిమ్సెల్ఫ్ టు అచీవ్ హిజ్ ఆబ్జెక్టివ్. దేవుడు నన్ను పంపించాడు ఒక శుభకార్యం కోసం, అందుకనే నేను భారతదేశం ప్రధానమంత్రిగా ఉన్నాను అని దేవుణ్ణి కూడా లాగేశారు ఆయన. హీఈస్ హెన్స్, అందుకే ఆయన అన్లైక్లీ టు అలౌ మామూలు వాళ్ళు ఎవరిని, మియర్ మార్టల్స్, వీడ పెద్దగా ఏం పట్టించుకోక్కర్లేదు అనుకుంటే అసలు పట్టించుకోడు ఆయన. మియర్ మార్టల్స్ టు చెక్మేట్. ఓకే, ఈయనేదో అడ్డగించేద్దాం, చెస్ గేమ్లో ఉంటుంది చూడండి, చెక్మేట్, స్టాప్ హిమ్, టు చెక్మేట్, టు స్టాప్ అండ్ ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ అచీవింగ్ హిస్ డిసైడ్ ఆబ్జెక్టివ్. ఆయనకంటూ కొన్ని డీప్గా, చాలా గుండెకి హత్తుకున్నట్టు ఆయన కొన్ని అచీవ్ చేద్దాం అనుకుంటారు. అవి కానీ వీళ్ళు అడ్డితే ఒక ప్రచండ మోడీని చూస్తారనమాట.
ద రూరల్ పువర్ మే క్యావెల్. ఓకే, పల్లెటూరులో ఉన్న పేదవాళ్ళందరూ దే మే క్యావెల్. చాలా మంచి వర్డ్. కంప్లైన్. ఏమన్నారు ఆథర్ గారు? దే మే కంప్లైన్ at several of Mr. Modi's policies, but India incorporation, okay, ante the corporate India is bound to act as cheerleaders. Yes, Modi garu, super decision andi, super andi meeru, come on and pom-poms pattukoni gentar the United States and the West. In the meantime, can be expected to continue to provide the Prime Minister. ఈ మధ్యలోని యునైటెడ్ స్టేట్స్, వెస్ట్లో ఉన్న కంట్రీస్ అన్నీను అవి మనం ఏమి ఆశించవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆశించడం మనం ఏం ఆశించవచ్చు అంటే టు కంటిన్యూ టు ప్రొవైడ్ ద ప్రైమ్ మినిస్టర్ ద కైండ్ ఆఫ్, ఆయనకి ఒక కైండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్లెయిమ్, ప్రపంచం మొత్తంలోని ఈయన్ని ఒక కైండ్గా పొగడాలి. దట్ హీ క్రేవ్స్. ఈయనకి అది బాగా, అంటే ఇది క్రేవ్ అనేది నెగిటివ్ యూసేజ్ యావ. ఓకే, దీన్ని ఏమంటారంటే పదవి కండూతిలాగా ఒక కావాలి ఇంటర్నేషనల్ ఎక్లెయిమ్ కావాలి, నాకు కావాలి అని ఈయన ఒక ఇది పెట్టుకున్నాడు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటి? ఇన్వోక్డ్. ఓకే, తర్వాత ఏ వర్డ్ అన్నారు? ఓకే, ఆబ్జెక్టివ్. తర్వాత ఏంటి? చెక్మేట్. తర్వాత ఏమన్నాను? చెక్మేట్. తర్వాత ఏముంది? కెవెల్. CAVIL, కెవెల్. తర్వాత ఏమున్నది? క్రేవ్. CRAVE, దట్ ఈస్ క్రేవింగ్ ఫార్. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు అతను? ఇండియా హోప్స్, భారతదేశం ఆశలన్నీ లై లెస్ విత్ పుసిలానిమస్, కవర్డ్, పిరికి పందలు, కవర్డ్, COWARD, కవర్డ్ అపోజిషన్. ఓకే, అపోజిషన్ అంత పిరికి వాళ్ళ మీద భారతదేశ భవిష్యత్తు ఆధారపడి లేదు. డాన్ ఆఫ్ ఎ డివిజన్ ఇన్ ద NDA. India hopes lie less on with a pusillanimous opposition than of a division. NDAలోని ఏ రోజైతే వాళ్ళ కూటమి బద్దలైపోయింది అనుకోండి, భారతదేశం భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోవచ్చు. అండ్ మోర్ సో ఇదంతటి కారణం ఎవరవుతారు? బీజేపీ ఇట్ సెల్ఫ్. వాళ్ళ అహంకార ధోరణి వల్లనే. ఇన్ రిగార్డ్ టు ది బీజేపీ, ద ప్రైమ్ మినిస్టర్ రెఫ్యూజల్, ఆయన ప్రధానమంత్రి గారు రిఫ్యూజ్ చేశారు. కన్సల్ట్ చేయండి విత్ ద హై ప్రీస్, అంటే ఎవరైతే రాష్ట్రీయ స్వయం సేవకులోని అగ్రగామి ఉంటారు కదా, అంటే ప్రధాన అర్చకులు అన్నట్టుగా అగ్రగామి నాయకులు ఉంటారు, వాళ్ళెవ్వరిని కన్సల్ట్ చేయలేదు. ఆఫ్ ది RSS వాళ్ళెవ్వరిని, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఎవ్వరిని ఆయన కన్సల్ట్ చేయకుండా రిపోర్టెడ్లీ వాళ్ళు చాలా కోపగించుకున్నారు ఈయన మీద. దే ఆర్ యాంగర్డ్. వాళ్ళందరినీ ఈయన కోపగ్రస్తులు చేస్తాడు. దిస్ హ్యాస్ బీన్ ద కేస్ ఫర్ సమ్ టైమ్. ఇవాళ నిన్న కాదు, కొన్ని ఏళ్ళ నుంచి గొడవ జరుగుతుంది. ఇఫ్ డివిజన్స్ గెట్ ఎక్సాసర్బేటెడ్, ఓకే, వరుస అయిపోతే, బాగా ఇంకా క్షీణించకపోతే, దిస్ కుడ్ హ్యావ్ ఎ మెటీరియల్ ఇంపాక్ట్ ఆన్ బీజేపీ. ఇంకా కానీ క్షీణించేస్తే బీజేపీ మీద చాలా విపరీత పరిణామాలు, ఆ ఇంపాక్ట్ పడుతుంది అనమాట. అండ్ బీజేపీ భవిష్యత్ కూడా, కానీ ఇట్ ఈస్ అన్సర్టన్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పటికి మనం ఏం చెప్పినాం ఇలాగ అయిపోద్దని. అన్సర్టన్ యాజ్ ఆఫ్ నౌ వెదర్ ఆర్ హౌ దిస్ కుడ్ హ్యాపెన్. ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏ రీతిలో జరుగుతుంది చెప్పలేం. అగైన్ మళ్ళీ విత్ ద డెంటింగ్, అంటే సొట్టపడిపోయింది అనమాట. ఏం పడింది? ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఇమేజ్. మోడీ గారు ఉంటే గెలిచేస్తాం అన్నది ఈరోజు అంత లేదు. యాజ్ ఎ విన్నర్ హ్యావింగ్ టేకెన్ ఎ బీటింగ్. ఓకే, బీటింగ్. ఆయనకే 4 లక్షల నుంచి 1.5 lakhs పట్టుకొస్తారు జనాలు. ఆయన లీడ్నే హ్యావింగ్ టేకెన్ ఎ బీటింగ్. దెర్ ఈస్ రీజన్ టు బిలీవ్ దాట్
ద వాయిసెస్ ఆర్ బిగినింగ్. ఇప్పుడు మనకి ప్రస్ఫుటంగా చాలా నీట్గా అర్థమవుతుంది. ఒక రీజన్ ఉంది, ఏమని? కొంతమంది వాళ్ళ గళాన్ని వినిపిస్తున్నారు. బిగినింగ్ టు బి రైజ్డ్. బీజేపీలోనే గళాలు వినిపిస్తున్నారు. అగెన్స్ట్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ యొక్క ఆటోక్రాటిక్ నియంత పరిపాలనా యాటిట్యూడ్, నియంతలా బిహేవ్ చేస్తున్న ఆ యాటిట్యూడ్, ఆ యొక్క భాషా విధానం, ఆ బిహేవియరల్ విధానం, ఆ టెనారు, ఇవన్నీ తగ్గించుకోవాలి. ఓకే, యాటిట్యూడ్ అండ్ బిహేవియర్. ద బిగ్ క్వశ్చన్ మార్క్ ఏంటి? నెవర్దలెస్, ఎంత అయినప్పటికీను, ఈజ్ హౌ, ఎలాగా, అండ్ వెదర్, మారుతారా? ద ప్రైమ్ మినిస్టర్ కెన్ అడ్జస్ట్. నరేంద్ర మోడీ గారు అడ్జస్ట్ అవ్వగలరా? వాస్తవం వేరేగా ఉంది మోడీ గారు. టు ద రియాలిటీ దట్ ఈజ్ నో గాడ్. ఆయన ఏం దేవుడు అనుకోవద్దు, నేను దేవుడిని ఏం కాదు మీరు. గివెన్ దట్ ద మ్యాండేట్, ప్రజా తీర్పు ప్రూవ్డ్ దట్ ఈయన కూడా ఓడించేయచ్చు. దట్ హీ ఈజ్ నాట్ ఇన్విన్సిబుల్ అంటే ఏంటి? ఈయన కూడా ఓడించేయవచ్చు, మనం ఓడించేయవచ్చు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ వర్డ్స్ పుసిలానిమస్, దెన్ మన హై ప్రీస్ట్, తర్వాత ఎక్సాసర్బేటెడ్ మంచి వర్డ్ మనకి, డెంటింగ్ ఒకటి, ఆటోక్రాటిక్, ఓకే, అండ్ ఇన్విన్సిబుల్. క్లియర్? సో ఐఏఎస్ హైదరాబాద్ యాజమాన్యం, వైజాగ్లో ఉండే సెంటర్ హెడ్ యాజమాన్యం, మీ ఉజ్వల భవిష్యత్ కోసం, మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా మెరుగు అవ్వాలని మేము ఈ క్లాసులు కండక్ట్ చేస్తున్నాం. సో మీరు ఈ క్లాసుల ద్వారా ఎంతగానో ఇంప్రూవ్ అవుతున్నారని ఆశిస్తూ సెలవు.